అందరికీ నమస్కారాలు మన మిత్రులందరికీ. సో ఏంటంటే ఈ విషయము ఈమె ఏంటంటే మాకు అడ్వకేట్గా మా ఆఫీస్కి రావడం జరిగింది ఈరోజు. సో వకాలత్తు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే యాక్చువల్ 3 days నేను అందుబాటులో లేకపోవడం వల్ల మా టీము ఈమెనే ఇప్పుడు కూడా మా టీము ఛానల్ ఏదైతే ఉందో మా టీము అడ్వకేట్ టీమ్ ఏదైతే ఇప్పుడు వరకు ఫాలోఅప్ చేయడం జరిగింది. సో నేను నిన్న అంతా న్యూస్ అంతా చూసిన తర్వాత ఈరోజు మా ఆఫీస్కి వచ్చారు, అడ్వకేట్ ఆఫీస్కి వచ్చారు. ఇప్పుడు వకాలత్తు నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే లీగల్గా మాత్రం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఏంటంటే ఆల్రెడీ డీజీపీ గారికి, హానరబుల్ డీజీపీ గారికి కూడా మనం లెటర్ రాయడం జరిగింది. అలాగే నేషనల్ హెచ్ఆర్సీలో కూడా పిటిషన్ కూడా వేసాం, అని మీకు నేను షేర్ చేస్తాను. అలాగే ఇప్పుడే మా ఢిల్లీ నుంచి మా మిత్రుడు, మా ఆఫీస్ మిత్రుడు నేషనల్ ఉమెన్ కమిషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఫైల్ చేశాము ఈ సంఘటన విషయంలో. దానికి సంబంధించి ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది. అది కూడా మేము కూడా క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఇది అవునా కాదా అన్న. ఫస్ట్ మా టీంని వీళ్ళు ఏమి అప్రోచ్ అయినప్పుడు అది నిజమా కాదా, ఎందుకంటే చాలామంది వస్తుంటారు కాబట్టి. సో ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా అంతా ఏ కానీ ఇవన్నీ ఉంది కదా, మేము అన్నీ చూసాము. దానికి సంబంధించి మేము ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతిదీ కూడా రేపు మేము 65B కింద దానికి సంబంధించి అది కూడా మేము నెక్స్ట్ కార్యక్రమంలో ఉన్నాము. అలాగే ఫోరెన్సిక్ దాన్ని కూడా మేము సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాము. హానరబుల్ డీజీపీ గారికి లెటర్ రాసాము. నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైనా అవసరమైతే లీగల్గా ముందుకు వెళ్తాము. ఒక అడ్వకేట్గా మాత్రమే మేము ఈ కార్యక్రమం మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. ఒక న్యాయవాదిగా మాత్రమే నేను ఈమె కేసుని టేకప్ చేయడం, పోరాడడానికి మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి రాజకీయాలు కానీ లేకపోతే ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ మాకు ఎలాంటి అయితే వ్యక్తిగతంగా అయితే ఏమీ లేవు. సో ఒక ఆమె క్లయింట్గా మమ్మల్ని అప్రోచ్ చేయాలి, అది నేను చెప్పాల్సింది. మిగతాది ఏమైనా ఉంటే మీరు ఆమెను అడగండి. మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చింది? నేనే. మీరే లీక్ చేశారు? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావురా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి? మాకు ₹1 కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంతా జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్స్ తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను.